కథాస్రవంతి. తప్పేం కాదు. గల్పిక. రచన డాక్టర్ డివిజి శంకర్రావు, మాజీ ఎంపీ, 9440836931. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. ఈ పార్టీ అధినేత డబ్బారావు 4 కొరుక్కున్నాడు. ఎన్నికల ప్రచారం కీలక ఘట్టంలో ఇలాంటి తప్పు చేస్తారని కలలో కూడా అనుకోలేదు. ఈ దెబ్బతో తన ఫేమ్, ఫామ్, గెలుపు అవకాశాలు ఢామ్ అంటాయేమోనని ఒక్కటే గుబులైపోతోంది. ఎక్కడా ఆ పార్టీ దిబ్బారావు కన్నా వెనకబడకూడదని ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. పైగా ఎన్నికలయ్యేదాకా నిజం చెప్పనని శకుని మీద ఒట్టేసుకున్నాడు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న తాను ఇలా పెద్ద తప్పు చేసినందుకు ఇంకా గాఢమైన భాషలో తిట్టుకున్నాడు. ప్రచారం నుండి వస్తూనే ఇంట్లో సోఫాలో కూలబడ్డాడు. చేతులు నిలువుకుంటూ వచ్చిన సెక్రటరీ మౌనంగా నిలబడ్డాడు. డబ్బారావు గుర్రుగా చూశాడు. ఇదంతా నీ వల్లే అన్న అర్థంతో. సెక్రటరీ వెర్రి చూపులు చూశాడు. నీ మూగ భాష నాకేం అర్థం కాలేదు అన్నట్టుగా. ఇంకా లాభం లేదని నోరు తెరిచి, ఇదంతా నీ వల్లే అయింది, నువ్వన్నీ చూసుకోవాలి కదా. ఏమైంది సార్? మీటింగ్ బాగా జరిగింది, అందరికీ బిర్యానీ పొట్లాలు అందేయి, అందరూ హ్యాపీయే కదా. వాళ్ళు హ్యాపీ కావచ్చు, మన జనాలే కాబట్టి. ఇప్పుడు సోషల్ మీడియా, రేపు ప్రింట్ మీడియా, ఎల్లుండి ఆ పార్టీ మనల్ని చెడుగుడు ఆడదా? మనం జనం దృష్టిలో ఫూల్స్ అయి ఓడిపోమా? అసలు ఏమైంది సార్? నాకేమీ తెలియడం లేదు. డబ్బారావు గందరగోళంలో పడ్డాడు. వారిని, వీడికి ఇంకా జరిగిన తప్పు కూడా తెలియలేదన్నమాట. వీడికి చెప్పి లాభం లేదు, నా బాధ ఏదో నేనే పడడం బెస్ట్ అనుకున్నాడు. వాట్సాప్ తెరిచాడు. సకల బూతులు ప్రవహిస్తున్నాయి. కానీ తన తప్పు గురించి ఏమీ లేదేంటి? ఒక ట్రోల్కి కూడా కొరగాకుండా పోయానా అని కాసేపు మదనపడి, జరిగింది మంచికేలే అని సమాధానపడ్డాడు. యూట్యూబ్లోనూ అదే ధోరణి. జనరల్గా బూతులు తప్పితే ప్రత్యేకించి ప్రస్తావన లేదు. రాత్రంతా కునుకు లేకుండా కూర్చుని వాట్సాప్, ట్విట్టర్, యూట్యూబ్ మార్చి మార్చి చూశాడు. మరునాడు పేపర్లోనూ అదే ధోరణి. చిన్న తప్పునైనా పట్టుకుని దాన్ని పెంచి పెద్దది చేసి పీకి పాకం పట్టే ఎగస్పార్టీ కూడా మౌనమే. డబ్బారావుకి భయం తగ్గిపోయి క్యూరియాసిటీ ఎక్కువైంది. ఈ నగరానికి ఏమైంది తరహాలో. శ్రీమతి ఉదయాన్నే కాఫీ కప్పు చేతిలో పెట్టింది. చూశావోయ్, నిన్న అంత పెద్ద తప్పు చేశానా? ఎవడూ పట్టించుకోలేదు. అదే అర్థం కావడం లేదు. భయపడి చచ్చాననుకో. చూశాను, అంతా మామూలే కదా. మొదట అరగంట బూతులు, తర్వాత తిట్లు, శాపనార్థాలు, చివర్లో మీ గొప్పలు. అయితే నువ్వు కూడా గమనించలేదన్నమాట. నేను పొరపాటున ఎగస్పార్టీ, ఆ పార్టీ మేనిఫెస్టో చదివేశాను. తర్వాత చూసుకున్నాను. అదెలా ఘోరించారు? మనది వారిది రెండూ పట్టుకున్నాను. వారిది పై పేజీ చిరిగి ఉండడం వల్ల మనదే అనుకున్నాను. చదివేశాను. అయినా ఎవడూ గుర్తుపట్టలేదే. ఏం తేడా ఏడిచచ్చింది? రెండూ ఒకే కాపీలా ఉంటేను. పుసుక్కున అలా అనేసమే. వాళ్ళు ఇస్తామన్న దానికి ఓ 10, 30 ఎక్కువేసి ఇస్తానని హామీలు రాశాను కదా. ఆ సొదలన్నీ ఎవడు వింటాడు? ఏదో మర్యాదకి వింటున్నట్టు నటిస్తాడు కానీ అంటూ తేల్చేసింది. అది కాదోయ్, వినేవాడు ఒక్కడైనా తేడా చూడకపోయి ఉంటాడా? డబ్బారావు మాట పూర్తి కాకుండానే ఆయన్ని గుంజి మామగారున్న గదికి తీసుకెళ్ళింది. ఇదిగోండి మీకు ఆన్సర్ ఇక్కడ దొరుకుతుంది అన్నట్టు. ఎప్పుడూ విచారంగా డల్గా ఉండే ఆయన చేతిలో పుస్తకం చదువుతూ పగలబడి నవ్వుతున్నాడు. కోడల్ని చూసి, మంచి కామెడీ పుస్తకం ఇచ్చావమ్మా, భలేగుంది అన్నాడు. అది ఈ పార్టీ మేనిఫెస్టో. ఉపసంహారం. డబ్బారావు బహిరంగంగా చేసిన తప్పు అలా బయటపడకుండానే ఉండిపోయింది. ఎవరికీ తెలియలేదు. చెప్పడం వల్ల భార్యకి తప్ప. పైపేజీ చింపింది తన కూతురు కాగితప్పడవ చేసుకోవడానికి. మీరింతవరకు తప్పేం కాదు గల్పిక విన్నారు. రచన డాక్టర్ డివిజి శంకర్రావు, విజయనగరం. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి